నిర్ణీత ప్రకారం షష్ఠి, ఇదే స్కంద షష్ఠి, ఇదే కార్తికేయుడు పుట్టినరోజు పండుగ. 27 నక్షత్ర కాంతులో ప్రకాశి నవగ్రహ దేవతలందరినీ వారందరూ కూడా ఇక్కడ అదృశ్య రూపంలో ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినమున మహానుభావుడు పూజకారకుడు, కుజదోషం నాగదోషం ఉన్న వివాహకారకుడు అటువంటి వ్యక్తి ఒక మహనీయుడి యొక్క పుట్టినరోజున ఈ యాగంలో నిర్వహించడం, పాల్గొనడం, కనీసం తిలకించినా సరే ఒక సత్ఫలితాలు పొందగలుగుతారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ క్రమంలో ఈరోజు సర్పయాగ సహిత మహాశివలింగాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఈ మంగళగిరి నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి, కానీ తృతీయ సర్పయాగ సహిత మహాశివలింగాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. ఎటువంటి వివాహం కాని వాళ్ళకి కానీ, పెళ్లి కాని వాళ్ళకి కానీ, పిల్లలకి అంగవైకల్యంగా లేకుండా మంచి సంతానం కలిగే విధంగా సర్పదోష నివారణ, సర్పయాగం అంటే అన్ని రోగాల దోషాలు నివారించడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంతోపాటు 10,000 మందికి అన్న సమారాధన దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో సౌత్ ఇండియాలో 2 చోట్ల జరుగుతుందండి. విశాఖపట్నం ఆర్కే బీచ్లో సుబ్బరామరెడ్డి గారు చేస్తారు. సెకండ్ మన మంగళగిరిలో, ఇది సౌత్ ఇండియాలో మంగళగిరిలో సెకండ్ మనమే నిర్వహించడం జరిగింది. ఇది 7 సంవత్సరాల పాటు నిర్వహించాలనే సంకల్పానికి ఇది థర్డ్ 3వ సంవత్సరం జరుగుతుంది. ఎంతోమందికి వివాహాలు అయినాయి, పిల్లలు జన్మించారు, సంతానం కూడా కలిగింది, మంచి ఉద్యోగ వ్యాపారాలు కూడా కలిగే నమ్మకంతో ఈ సంవత్సరం భక్తులు ఇంకా ఎక్కువ నాకు ఈ కార్యక్రమాన్ని సహకరించారు. మంత్రులు నాకు ఆయుష్ అవకాశం ఇస్తే 7 సంవత్సరాల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తాను.